నమస్కారం ఫ్రెండ్స్. హిస్టరీలో కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకటం చాలా కష్టం. అందులో ఒకటి, మహాభారతంలో నిజమైన హీరో ఎవరు, అర్జున ఆర్ కర్ణ? కొందరు అంటారు కర్ణుడు ఎంతో గొప్పవాడు, కానీ విధి ఫేట్ అతనిని ఓదించింది అని. మరికొందరు అంటారు అర్జునాస్ ఫోకస్ అండ్ డెడికేషన్ ఎవరికీ లేదు అని. ఈరోజు మనం బయాస్ లేకుండా ఎమోషన్స్తో ఈ కథని డీప్గా ఎనలైజ్ చేద్దాం. మొదట కర్ణుడి గురించి మాట్లాడుకుందాం. పుట్టగానే తల్లి ప్రేమను కోల్పోయాడు. రాజువంశంలో పుట్టి రథసారథి ఇంట్లో పెరిగాడు. టాలెంట్ ఉన్నా సరే సూతపుత్ర అని అవమానాలు భరించాడు. ద్రౌపదీ స్వయంవరంలో కూడా అవమానమే. అయినా సరే తన హార్డ్వర్క్తో పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. కాని అక్కడ కూడా శాపం వెంటాడింది. తన తప్పు లేకుండా జీవితమంతా యుద్ధం చేసిన యోధా కర్ణుడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఇలాంటి డీప్ మైథలాజికల్ ఎనాలిసిస్ ఇష్టమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పురాణాల గొప్పతనం అందరికీ తెలియాలి. జస్ట్ క్లిక్ దట్ రెడ్ బటన్ నౌ. ఇప్పుడు అర్జునుడి విషయానికి వస్తే చాలామంది అంటారు అర్జునుడికి అంతా ఈజీగా దొరికింది అని. కానీ అది నిజం కాదు. ద్రోణాచార్య దగ్గర పక్షి కన్ను బర్డ్స్ ఐ టెస్ట్లో గెలిచింది అర్జునుడి ఫోకస్ మాత్రమే. రాత్రిపూట నిద్రమాని చీకట్లో బాణాలు వేయటం ప్రాక్టీస్ చేశాడు. ఖాండవ దహనంలో ఒంటరిగా దేవతలను ఎదిరించాడు. అర్జున గెలుపు కేవలం కృష్ణదయ వల్ల రాలేదు, అతని కఠినమైన సాధన వల్ల వచ్చింది. కాని అసలు ట్విస్ట్ యుద్ధంలో జరిగింది. కర్ణుడికి కవచకుండలాలు లేవు, శక్తి ఆయుధం లేదు, రథం చక్రాలు భూమిలో దిగిపోయాయి, గురువు నేర్పిన విద్య జ్ఞాపకానికి రావట్లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్లో కూడా అర్జునుడిని ఎదిరించాడు. చూశారు, అది కర్ణుడి గొప్పతనం. అయితే ధర్మ సంస్థాపన కోసం అధర్మం వైపు ఉన్న కర్ణుడిని చంపక తప్పలేదు. ఫైనల్గా ఎవరు గొప్ప? కర్ణుడు మనకి లాయల్టీ, విశ్వాసం నేర్పిస్తాడు. ప్రాణం పోయినా పర్వాలేదు, నమ్మిన మిత్రుడి కోసం నిలబడాలి అని చెప్తాడు. అదే అర్జునుడు మనకి డ్యూటీ, ధర్మం నేర్పిస్తాడు. బంధువులైనా గురువులైనా ధర్మం కోసం యుద్ధం చేయక తప్పదు అని చెప్తాడు. కానీ ఫ్రెండ్స్, నన్ను అడిగితే మహాభారతంలో గెలిచింది అర్జునుడు కాదు, ఓడిపోయింది కర్ణుడు కాదు. గెలిచింది కేవలం కాలం, టైం. సో మీ దృష్టిలో అదృష్టం లేని కర్ణుడు గొప్పవాడా, లేక అవకాశాన్ని వదులుకొని అర్జునుడు గొప్పవాడా? మీ ఒపీనియన్ని కమెంట్